ఒక రోజు బుక్ రాస్తూ ఐడియా కోసం వెయిట్ చేస్తుంటే డింగ్ మన సౌండ్ వచ్చింది. ఐడియా వచ్చింది అనుకుంటే ఫ్రెండ్ వచ్చింది. మాటల్లో తనకో చైన్ దొరికిందని, దాంతో నెక్స్ట్ ఇయర్ కల్లా కారు బంగ్లా కొనేస్తానని, అదే చైన్ తో ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళొస్తానని చెబితే నాకు ఒక డౌట్ వచ్చి ఈ మధ్య పెద్ద హోటల్లో మీటింగ్ ఏమన్నా అటెండ్ అయ్యావా అని అడిగింది. నా మొహం మీద కోపగించి కాఫీ కొట్టి వెళ్ళిపోయింది. 2 months తర్వాత అదే ఫ్రెండ్ మిడ్ నైట్ కాల్ చేసి టెన్షన్ గా ఉందని, ఆ చైన్ తెగిపోతుందని, అది తెగితే నా కుక్కకు కూడా అన్నం పెట్టలేనని చెబితే కంగారు పడి హెల్ప్ చేద్దామని ఇంటికి వెళ్ళా. ఏవో బొమ్మలు కనపడ్డాయి. గమనిస్తే ఇతను జాయిన్ చేశాడు. ఇతను కింద ఇతను జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అవుతూ ఉంటే కోటీశ్వర్లు అవుతారని అందరూ నమ్మారు. ఇది చైన్ మార్కెటింగ్ స్కామ్. సమాజంలో మిడిల్ క్లాస్ ని ఎంచి కార్ లో ఎక్కించి ఖరీదైన హోటల్లో దించి మీతో వాళ్ళ వస్తువులు కొనిపించి మీ కింద అలాగే ఇంకొకరుకుంటే నెక్స్ట్ అంబానీ మీరే అని నమ్మించి మొహమాటంలో ఇరికించి లాస్ట్ కి ఎవరూ కొనకపోతే మీ చేతే డబ్బులు పెట్టించి నిజం తెలుసుకునే లోపు మీ డబ్బులు కోల్పోయి అప్పుల పాలైపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. చైన్ మార్కెటింగ్ వద్దు, ప్రశాంత జీవితం ముద్దు.